పేదలకు విదేశీ విద్య వెలగపండేనా? 5 లక్షలిస్తేనే సంతకం పడేనా? మంత్రి పొన్నం దీనిపై దృష్టి పెడతారా? తన టేబుల్ మీద ఉన్న ఫైలుపై సంతకం చేస్తారా? మంత్రికి తెలిసి జరుగుతోందా? తెలియకుండానే ఫైల్ రెడీ అయిందా? బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఓవర్సీస్ స్కాలర్షిప్ సెక్షన్ భాగోతం. గతంలో 2 లక్షలకు నడిచిన వ్యవహారం ప్రభుత్వం మారడంతో 5 లక్షలకు పెంచిన బేరం. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వాలు కేటాయించే కొన్ని నిధులు దుర్వినియోగం కావడం చూస్తూనే ఉంటాం. పేదల కోసం కేటాయించిన నిధులు కొన్నిసార్లు గద్దలపాలు కావడం కూడా వింటూనే ఉంటాం. ఇక్కడ అదే జరుగుతోందనే సమాచారం. అది బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఓవర్సీస్ సెక్షన్లో. మహాత్మా జ్యోతిరావు పూలే విదేశీ విద్యానిధి పనిచేసే ఓ 3 ఉద్యోగులు చేతివాటం మూలంగా నిధులు పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. నిజానికి ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా విషయాలు తెలియకుండా అత్యంత గోప్యంగా ఈ తంతు జరుగుతున్నట్లు సమాచారం. ఆ సెక్షన్లో డీడీగా ఉదయ్, జూనియర్ అసిస్టెంట్ నికేష్, పిఏ అవుట్సోర్సింగ్ వెంకటేష్లు 3 కలిసి ఈ వ్యవహారం నడుపుతున్నారని తెలిసింది. గత కొన్నేళ్లుగా వీరు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇటీవల కొత్త ప్రభుత్వం రావడంతో గతంలో వసూలు చేసిన దానికన్నా ఎక్కువ మొత్తంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీసుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. ఇంతకీ ఏం జరుగుతోంది? మహాత్మా జ్యోతిరావు పూలే విదేశీ విద్యానిధి అనే రాష్ట్ర ప్రభుత్వం ఏటా కొన్ని నిధులు కేటాయిస్తూ ఉంటుంది. ప్రతి ఏడు తెలంగాణ నుంచి కనీసం 300 మందికి తక్కువ కాకుండా విదేశీ చదువు కోసం వెళ్లే విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తుంది. ఇదే కొందరు అక్రమార్కులకు ఆదాయంగా మారింది. విద్యార్థి దశలో ఎంతో కష్టపడి చదువుకునే పేద విద్యార్థులకు ఆర్థిక సమస్యలు ప్రధాన అడ్డంకిగా మారి వారి ఉన్నత చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. అలా గొప్ప స్థాయిలో ఉండాల్సిన ఎంతోమంది భవిష్యత్తు ఎక్కడో ఒక దగ్గర ముందుకు సాగకుండా ఆగిపోతుంది. వారి విజ్ఞానం సమాధి చేయబడుతుంది. సమాజానికి వారి మేధస్సు దూరమవుతుంది. నెరవేరని కలగా వారి జీవితాలు మిగిలిపోతున్నాయి. కుటుంబాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం ఒక్కటే శాపమవుతుంది. కానీ ఆ విద్యార్థుల్లో ఎంతో ప్రతిభ దాగి ఉంటుంది. తమకు కొంత డబ్బుంటే అందరిలాగా విదేశీ విద్య అందేదన్న బాధ మనసును తొలుస్తూ ఉంటుంది. ఇంతే మన కర్మ అని ఎక్కడో అక్కడ చదువు ఆపేసుకోవాల్సి వస్తుంది. అలాంటి విద్యార్థుల చదువు మధ్యలోనే ఆగిపోవద్దని, వారి విజ్ఞానం వృధా కావద్దని, వారి ఆశలు అడియాసలు కావద్దని గతంలో ప్రభుత్వాలు మంచి నిర్ణయం తీసుకున్నాయి. పేదలకు కూడా పూర్తిగా ఉన్నత విద్యను ఉచితంగా అందుబాటులో ఉంచాయి. రాష్ట్రం వరకు ఎంత చదువుకున్నా అంతమేర ఉచితంగా విద్యను ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో ప్రభుత్వం అందిస్తుంది. అయితే కొందరు ఎంతో చురుకైన విద్యార్థులు మరింత ఉన్నతమైన జీవితం కోసం కలలు కంటూ ఉంటారు. రాత్రింబవళ్లు శ్రమిస్తుంటారు. విజయాలు సాధిస్తూ ఉంటారు. అయినా విదేశీ విద్య అనగానే ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అది ధనవంతులకు పెద్ద ఇబ్బంది కాదు, కానీ పేదలకు అదే పెద్ద కష్టం. దాంతో ఆశలు చంపుకునేవారు ఎంతోమంది ఉన్నారు. మన జీవితాలు ఇంతేలే అని అడ్జస్ట్ అయ్యేవాళ్ళు ఉన్నారు. కొంతమంది కుంగిపోయే వాళ్ళు ఉంటారు. అలా ఎంతో ప్రతిభ ఉన్నవారి చదువు ఎక్కడా ఆగిపోకుండా ఈ విద్యానిధి దోహదపడుతుంది. పేదలలో ఎంతోమంది విజ్ఞానవంతులున్నారు. ఎంతో మేధాశక్తి ఉన్నవారు ఉన్నారు. వారికి కొద్దిగా ఆర్థిక తోడ్పాటునందిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అలాంటి వారి జీవితాశయాలు మొగ్గదశలోనే వాడిపోకూడదు. స్వార్థపరుల మూలంగా వారి భవిష్యత్తు నాశనం కావద్దు. అయితే తెలంగాణలో ఏటా కొన్ని వేల మంది వెళ్లాలనుకుంటారు. కానీ ప్రభుత్వం అంతమందిని ప్రోత్సహించలేదు. కేవలం ఏటా 300 మందిని మాత్రమే పంపేందుకు అవకాశం కల్పించింది. ఇదే అక్రమార్కులకు రాచమార్గమైంది. ఎవరు అర్హులు? ఈ విద్యానిధిపై ఇంకా చాలా మందిలో అవగాహన లేదు. ఈ సదుపాయం అందాలంటే విద్యార్థుల 35 ఏళ్ల వయసు మించకూడదు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ సైన్స్, మెడిసిన్ ఇలా కొన్ని ప్రత్యేక విభాగాలైన విద్యను విదేశాలలో చదువుకునేందుకు ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోంది. ఉన్నత విద్యలో 60% పైగా మెరిట్ ఉన్న వారికి సదుపాయం కల్పించబడుతుంది. అయితే ఆ విద్యకు సంబంధించిన కొన్ని పరీక్షలు కూడా వారు ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. జీఆర్ఈ, జీమాట్ సాధించాలి. I-20 ఆహ్వానాలు ఉండాలి. అందుకు వీసాలు వచ్చిన వారిని ఈ నిధికి అర్హులుగా ప్రభుత్వం గుర్తిస్తుంది. అయితే ఇది కొన్ని దేశాలలో ఉన్నత విద్య కోసం కాదు, కేవలం కొన్ని దేశాలకే పరిమితం. అందులో అమెరికా, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, జపాన్, రష్యా, కెనడా, జర్మనీ, యూకే, సింగపూర్, న్యూజిలాండ్ వంటి దేశాలకు మాత్రమే వర్తింపజేస్తారు. గతంలో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు 10 లక్షలు ఇచ్చేవారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వం 20 లక్షలు అందజేస్తూ వస్తోంది. ఈ అవకాశాన్ని పేద విద్యార్థులు ఉపయోగించుకోవాలి. అవినీతి జలగలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. ఇలా బీసీ విద్యార్థులకు వరమైన ఈ నిధి నుంచి స్కాలర్షిప్ పొందేందుకు అర్హత సాధించాలంటే ప్రతిభ ఒక్కటే ఉంటే సరిపోదన్నట్లు ఆ నిధులు ఇవ్వాలంటే 2 లక్షలు లంచమిస్తే తప్ప 20 లక్షలు ఇవ్వడం లేదు. ఇలా విద్యార్థుల ఉజ్వలమైన భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ వస్తున్నారు. ఈ మాత్రం ఇచ్చుకోలేక ఎంతోమంది అర్హులైన విద్యార్థులు చదువులను వదిలేసుకున్న వారు ఉన్నారు. కొంతమంది ధనవంతులు కూడా ఇలాంటి స్కీములు వినియోగించుకునేందుకు సెక్షన్లోని ఉద్యోగులు అడిగినంత ఇచ్చి 20 లక్షలు తీసుకున్నవారు కూడా ఉన్నారు. అసలు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్కు తెలియకుండానే ఉదయ్, నికేష్, వెంకటేష్ అనే ఉద్యోగులు ఫైల్ తయారు చేస్తుంటారన్న విషయం బయటకు వచ్చింది. తాజాగా 5 లక్షలు, గతంలో 2 లక్షలు వసూలు చేసే ఈ ఉద్యోగులు కొత్త ప్రభుత్వం వచ్చిందని పైవారికి ముట్టజెప్పాలని చెప్పి 5 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. అలా తీసుకున్న సొమ్ముతో తయారు చేసిన ఫైలు బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ టేబుల్ మీదకు పంపించారని తెలుస్తోంది. కొత్తగా వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్కు ఈ విషయం వెళ్ళిందా? ఒక్కొక్కరి దగ్గర అంత వసూలు చేసి కొత్త ప్రభుత్వాన్ని, మంత్రిని అబాసుపాలు చేసే అవకాశం ఉన్నాయా?
అధికారులు తప్పు చేసినా అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిపెడుతుంది. గత ప్రభుత్వంలో 2 లక్షలు వసూలు చేశారన్న అపవాదు ఉంది. అందుకే అధికారం కోల్పోయారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం అవినీతి అధికారులకు కొమ్ము కాస్తుందన్న అపవాదు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల అసలు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ సంతకం లేకుండానే ఫైలు ఎలా మంత్రి వద్దకు చేరిందో తెలియాల్సిన అవసరం ఉంది. ఇంతకాలం పేదల సొమ్ము అప్పనంగా తిన్న ఈ ముగ్గురు ఉద్యోగులను విధుల నుంచి తొలగించి వారు తిన్నది కక్కించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.